పంచాయతీ వాళ్ళకి ఒక విన్నపం అండి. మీరు పంచాయతీ చెత్తను వేసే ట్రాక్టర్‌ని ప్రతిరోజు కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. కోతులను కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం మనం. అమ్మపాలెం గ్రామం నుంచి చూసారు కదా. ఏం లేకపోయినా కానీ కోతులు వచ్చేసి మొత్తం ఏమున్నాయా అని చెప్పి డస్ట్‌బిన్స్‌లో అవి ఒక 2 రోజులకు ఒక్కసారి 3 రోజులకు ఒక్కసారే ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ రోజు వచ్చిందనుకోండి, మేము కూడా చెత్తని ఇంట్లో ఉంచకుండా వెంటనే అందులో వేస్తాము. అదీ కాక ఇక్కడ చెత్తనే తీయటం కాదు, ఇప్పుడు ట్రాక్టర్ లేట్ అయ్యేసరికి మేమేం చేస్తున్నామంటే మనకు దగ్గరలో ఖాళీగా ఉన్న ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లోకి మేము వేస్ట్గా ఉన్నవి ఏదైనా కానీ రైస్ కానీ ఏదైనా సరే ఇక్కడైతే మరి డస్ట్బిన్లో తీస్తున్నాయి, మరి బయటనే వేద్దామని చెప్పి మేము బయట వేస్తే ఇంకా అక్కడ కూడా కోతులు చుట్టూ కూడా ఏమున్నాయి అని చెప్పి ఇంకా వాటికి రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పి ఇళ్లల్లోనే ఉండటము. ఇంకా చూసారు కదా, అంత పెద్ద కోత వస్తే మనం మామూలుగా ఉన్న వాళ్ళమైనా ఏం చేస్తామండి, ఎంత భయం అవుతుందో. మార్నింగ్ పనుల కోసం బయటకు వచ్చినప్పుడు ఒక అంట్లు తోముకోవాలన్నా కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ అయి బయటకు వచ్చినా కానీ చాలా భయంగా ఉంది. కోతుల బెడద పోవాలి అంటే 2 మార్గాలన్నమాట. ఒకటి, కోతుల్ని ఇక్కడ లేకుండా అందరం కలిసి తరిమేయటమన్నా చేయాలి, లేకపోతే ఈ పంచాయతీ వాళ్ళు పంపించే చెత్త ట్రాక్టర్ ఉంటుంది కదండి, ఆ ట్రాక్టర్ని ప్రతిరోజు కూడా మీరు పంపించినట్టయితే చాలా వరకు చెత్తని అందులో వేస్తాం. కాబట్టి ఇంటి చుట్టూ ఎక్కడ చెత్త లేకుండా ఒక మంచి వాతావరణాన్ని అయితే మనం అందరం చూస్తామండి. కోతుల బెడద బాగా ఉంది. మొన్న రీసెంట్గా కూడా అసలు ఏం చేయకుండా ఒక మనిషిని అక్కడ కూర్చుంటే, పెద్ద మనిషి అనమాట, 75 సంవత్సరాలు ఉంటాయి, ఆ మనిషి మీద కూడా కోతులు రావటం అనేది జరిగింది. అంటే కోతులు ఏంటి అంటే ఎక్కడైనా సరే మన దగ్గర ఏవో ఒకటి దొరుకుతూ ఉన్నాయని చెప్పి వాటికి బాగా అర్థమైపోయి మన ఊరి నుంచి అయితే అసలు బయటికి అనేది అయితే కదలట్లేదు. నేనైతే మార్నింగ్ కొంచెం పని ఉంది, ఇవాళ అసలే దేవుడి కార్యక్రమాలు ఉన్నాయి కదండి, తొందరగా పనులు చేసుకొని పందిళ్ళ దగ్గరికి వెళ్దాము దేవుళ్ళ దగ్గరికి అనుకునేసరికి మనకి ఇలా నాకు డబల్ పని అయిందనమాట. ఈ డబల్ పని ఏంటి, చూసారు కదా, ఇవి మనకి డస్ట్బిన్స్లో చెత్త లేకుండా ఉంటే ఇవి వచ్చి చూసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట, ఇంకా లేవు వీళ్ళ దగ్గరని. కానీ మనం చెత్త కొంచెం రేపు వస్తుందిలే, చెత్త బండి వాళ్ళు రాలేదు ఏం కాదులే అని చెప్పి మేము ఇలా పెట్టేసేటప్పటికి ఇలా జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా చెత్త బండి వచ్చినట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుందని చెప్పి నేనైతే పంచాయతీ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాను. ఎన్నో ఖర్చులు అవుతూ ఉన్నాయండి. ఎన్ని ఖర్చులలో ఈ ట్రాక్టర్ పెట్రోల్కి అయ్యే ఖర్చు ఎంత అండి, డీజిల్ ఖర్చు, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రామం మొత్తం కూడా ఒకళ్ళు కాదు, ఇంకా మనం వెంటనే మాకు ఏంటంటే ఇక్కడ ఉంచితే ఇదంతా చికాకు చేస్తున్నాయి అని చెప్పి మేము ఏమంటే పక్క ప్లాట్లో వేయడం జరుగుతూ ఉంది. ఇంకా పక్క ప్లాట్లో వేసినప్పుడు కూడా అక్కడ అన్నం తినడానికి వచ్చేసి చక్కగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం అనేది లేదండి. ప్రతిరోజు కూడా కోతులు రెగ్యులర్ టైంకి వస్తున్నాయి అనమాట. అంటే మేము అంట్లు తోముకునే టైం ఉంటుంది కదండి, 8 నుంచి 9 లోపు అంట్ల పని మొత్తం అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇంకా ఆ టైంలో చక్కగా వచ్చేసి ఇంకా దగ్గర మేమేమన్నా వాటిని అరిసి, అది అద్దంలో చూసుకుంటుంది చూడండి కోత వచ్చేసి, మేము ఏదన్నా అరిస్తేనే దాన్ని చూసి అదే అరుచుకుంటుందండి, అది కోతి లక్షణం అనమాట. అయితే మేము ఏదైనా వాటిని అరిచామనుకోండి, అంటే ఉష్ అన్నా కానీ అసలు మా మీదకి వచ్చేసి ఎమ్మటే కూడా మమ్మల్ని కరవటము. ఇంకో పిల్లల కోతులు వచ్చినాయి అంటే అసలు మనం బయటికి పోవాలి కాదండి. నేను చూసారు కదా, మెస్ డోర్ నుంచే నేను వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాను. మెస్ డోర్ వేసుకున్నా కానీ నాకు చచ్చే భయం అవుతుంది, ఎందుకంటే ఈ మెస్ డోర్ నుంచి కూడా లోపలికి వస్తాయేమో అని అంత భయం అయితే అవుతూ ఉంది. చూసారు కదా ఎంత వణుకుతున్నామో. ఈ కోతుల బెడద పోవడానికి అందరూ సాయశక్తులా ప్రయత్నం చేసి గ్రామం మొత్తం కూడా మరి ఏం చేస్తే ఈ కోతులు పోతాయి, ఎలా పోతాయి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని చక్కగా వీటిని అన్నిటిని అయితే అడవిలోకి పంపించడమో ఏదో ఒక మార్గం అయితే ఖచ్చితంగా చూడాలండి. ఇంతకుముందు కుక్కలను చూసి భయపడే వాళ్ళము, కుక్క వచ్చిందంటే కుక్క కరుస్తుందేమో పిల్లలు బయటకు వెళ్తే అని చెప్పి భయపడే వాళ్ళము. అలాంటిది కోతులు వస్తే భయపడుతున్నాం అనమాట. ఈ మధ్యకాలంలో అయితే నేను ఒక 2 నెలల నుంచి అయితే చూశానండి. 2 నెలల నుంచి కోతి అంటేనే భయపడుతూ ఉన్నాము. ఇట్లా భయపడి ఏదన్నా అనారోగ్యానికి గురి కాకముందే అందరూ కూడా మంచి మనసు చేసుకొని ఈ
ఈ వీడియోని చూసిన తర్వాత అయినా మనం ఏం చేయాలి ఈ కోతులకు అనేది ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాలండి. ఒక్కళ్ళగా చేస్తే ఏ పని కాదనమాట. ఇలాంటివి వచ్చినప్పుడు అందరం కూడా మరి దగ్గరుండి వీటిని ఏం చేయాలని చెప్పి వీటిని ఎలా పంపించాలని చెప్పి ఆలోచించాలి. లేదా మరి ఊరి మొత్తంలో కూడా 2-3 కొండముచ్చులు తీసుకొచ్చి పెడదామా, ఎక్కడ దొరుకుతాయి అవి కొనుక్కొచ్చి పెడదామా అనేది ఒక ప్లాన్ అయితే చేయండి. ఇది ఇళ్లలో సమస్యే కాదు. ఎందుకు అంటే రైతులు కూడా మరి పంటలు వేసుకున్నారు, మరి ఆ పంటలన్నీ కూడా ఆగం చేస్తూ ఉంటాయి కదా. మరి అక్కడ పొద్దస్మానం ఉండి మనం ఏం కొట్టలేం కదండి కోతుల్ని. ఎంత నష్టం వస్తుందో టమాటాలు తిన్నా, వంకాయలు తిన్నా, బెండకాయలు తిన్నా కానీ ఇవన్నీ తింటాయండి కోతులు. చాలా వరకు ఆగం కూడా చేస్తాయి. ఇంకా రీసెంట్గా అయితే మొన్న తినకపోయినా కానీ నేను చింతకాయ చెట్టు దగ్గరికి వెళ్ళానండి. చింతకాయ పుల్లగా ఉంటుంది, అది తిందుద్ది, కానీ ఎన్ని కాయలు ఆగం చేసినాయండి చింతకాయల్ని. ఇలా ఈ సమస్య బాగా పెద్దది కాకముందు ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా పెద్దదైంది. ఈ సమస్యకి ఒక సొల్యూషన్ అనేది అయితే ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకంటే మనము పెద్దవాళ్ళమే కాదు కదా రోడ్డు మీదకి వచ్చేది, చాలా చిన్నపిల్లలు కూడా ఆడుతూ ఉంటారు. పిల్లలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చక్కటి పరిష్కారం అయితే ఆలోచించాలి. అందరూ కలిస్తే తప్పకుండా ఈ సమస్యకి అయితే పరిష్కారం అవుతుందని చెప్పి నేను మరీ మీ అందరినీ అయితే కోరుకుంటున్నాను. గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మా చాందు కూడా ఇందా నుంచి రావాల్సిన వాడు కోతులను చూసి భయపడి ఇప్పుడు నిదానంగా వస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.